ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు అదే పార్టీకి చెందినటువంటి మరో ఎమ్మెల్యేను ఉద్దేశించి అంత మాట అన్నాడు ఏంటనేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు. కూటమి పాలన ఏడాది పూర్తి కావస్తుంది. ఎందుకో కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనంగా ఉన్నారు. ఇటు ప్రభుత్వం మీద, అటు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పరస్పరం తీవ్ర విమర్శ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీద రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి గారు చాలా పెద్ద మాట అనేశాడు. తన రాజకీయ చరిత్ర తెలియని వారి మాట తీరు చూస్తుంటే ఎవరో కన్నబిడ్డకు తానే తండ్రి అన్న సామెత గుర్తుకొస్తుందని చెప్పేసి ఆదిరెడ్డి వాసుని ఉద్దేశించి బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడడం జరిగింది. రాజమండ్రిలో తాను అభివృద్ధి చేస్తే దాన్ని సిటీ ఎమ్మెల్యే వాసు సొంత ఖాతాలో వేసుకుంటున్నాడని చెప్పేసి దుయ్యబట్టాడు. రాజమండ్రి అభివృద్ధిలో తన పాత్రను ఎవరు కూడా చెరిపేయలేరని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని ఉద్దేశించి పరోక్షంగా బుచ్చయ్య చౌదరి గారు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తానని చెప్పేసి బుచ్చయ్య చౌదరి గారు చెప్పుకొచ్చాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు బుచ్చయ్య చౌదరి. ఫ్లెక్సీలు కట్టుకోవడం, సొంత డబ్బాలు కొట్టుకోవడం ఇవి తప్ప రాజమండ్రి సిటీలో చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పాలని చెప్పేసి బుచ్చయ్య చౌదరి గారు సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఆదిరెడ్డి వాసుకి సవాలు విసురుతున్నాడు. అదేవిధంగా రాజమండ్రి సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వాసురెడ్డి అదేవిధంగా బుచ్చయ్య చౌదరి మధ్య చాలా కాలంగా విభేదాలు కూడా నడుస్తున్నాయి. మినీ మహానాడులో బుచ్చయ్య చౌదరి ఫోటోలను ఫ్లెక్సీలలో పెట్టకపోవడం మీద ఆయన అనుచరులు వాసు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని తానే ఏర్పాటు చేశారని చెప్పేసి వాసు చెప్పాడు. అలా చెప్పాడని చెప్పేసి అది పచ్చి అబద్ధమని చెప్పేసి బుచ్చయ్య చౌదరి మండిపడుతున్నాడు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకు తీసుకురావడంలో తన కృషి ఏంటో ఆయన చెప్పే క్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీద విరుచుకుపడడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల మీద అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేయడం ఇలాంటివి పరిపాటిగా నడుస్తూనే ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా అదే లొల్లి. ఇప్పుడు రాజమండ్రి రూరల్ అదేవిధంగా రాజమండ్రి సిటీ పొజిషన్ కూడా అలానే ఉంది. బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడైనా కానీ పాపం ఆయన మాట చెల్లుబాటు కావడంలే. అంతా కూడా ఆదిరెడ్డి వాసు హవా నడుస్తుంది. మరి ఈ వ్యవహారాలన్నీ కూడా ఏ మేరకు ఏ పీక్ లెవెల్కి వెళ్తాయనేది కూడా చూడాలి. మరి దీని మీద అధిష్టానం ఏ విధంగా ఆలోచన చేస్తుందో కూడా చూడాలి.